ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అలాగే బీసీ రిజర్వేషన్స్, అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, వీటన్నిటిపై కూడా ఎజెండా కనిపిస్తోంది. కీలక నిర్ణయం దీనిపైన ఈరోజు వెలువడబోతోంది అనే వార్త కూడా వినిపిస్తోంది. అసెంబ్లీలో ముందు ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. రాకేష్, ఇంకేమన్నా ఉన్నాయా అంశాలు ఎజెండాలో? మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ ఫలితాలపైన విశ్లేషణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓడిపోవడం, దీంతోపాటు నల్లగొండ అలాగే సంబంధించి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలపై మొదట మంత్రులతో సీఎం మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా కేబినెట్ ఆమోదానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సంబంధించి ఈ నెల 12 లేదా 13 నుంచి ఈ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు కేబినెట్లో చర్చించి డేట్ ఖరారు చేయబోతున్నారు. అయితే ఈ 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అఖిలపక్ష నేతల్ని తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పాస్ చేసి ఆ బిల్లు పంపించిన తర్వాత అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, లేదంటే ముందే ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అసెంబ్లీలో ఈ బిల్ పెట్టాలనే దానిపైన ఈరోజు కేబినెట్లో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు క్లియర్ ఇండక్షన్ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే సంబంధించి సభలో బిల్ పాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థలు అలాగే విద్యా ఉద్యోగాల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఉచిత ఇసుక ఇవ్వాలనేది ప్రభుత్వం పాలసీ తీసుకుంది. ఈ కేబినెట్లో దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉచిత ఇసుక ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి, దానికి సంబంధించిన సరఫరా ఎంత క్వాంటిటీ ఇవ్వాలనే దానిపైన కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి చాలా రోజుల నుంచి వెళ్ళి కూడా ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ టెక్నికల్గా వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఒకే వ్యక్తి అనేక రూపాలలో కూడా దరఖాస్తు చేస్తున్న నేపథ్యంలో దరఖాస్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, రాష్ట్ర జనాభా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేయాలి, ఆ తర్వాత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది. దానికి సంబంధించి కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే అనేక కంపెనీలకు అక్కడ భూములు ఇస్తున్న నేపథ్యంలో దానికి సపరేట్ ఒక అథారిటీ ఏర్పాటు చేయాలి, అథారిటీ ద్వారా ఈ ఫంక్షనింగ్ జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దానిపైన కూడా కేబినెట్లో డిస్కషన్ చేస్తారు. ఇక యాదాద్రి టెంపుల్కి సంబంధించి టీటీడీ తరహాలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, దానికి ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా చూడాలని భావించడం చెప్పింది. ఇప్పటికే దేవాదాయ శాఖ దానికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో దానిపైన కూడా చర్చించబోతున్నారు. ఇక దీంతో పాటు సంబంధించి టూరిజం పాలసీ తెలంగాణలోకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా కానీ ఇటు గోదావరి నదులకు అనుసంధానం చేస్తూ ఈ టూరిజం డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని విషయంలో ఎక్కడెక్కడ టూరిజం హబ్లు ఏర్పాటు చేయాలి, దీనికి సంబంధించిన రవాణా సౌకర్యం ఏ విధంగా కల్పించాలని దానిపైన కూడా ఈ కేబినెట్లో డిస్కస్ చేస్తారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చా వేదికకు పెట్టేందుకు ఈ కేబినెట్లో అనేక రకాల నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.